2వ వచనం మనం ఈరోజు ధ్యాన వచనంగా చదువుకున్నాం. ఇశ్రాయేలీయులను గురించి మొదటి వచనం కూడా చదువుతున్నాను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలీయులను గురించి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఇశ్రాయేలీయులు వాళ్ళేమంటారు చూడండి, ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితు వందురు. ఏశావు యాకోబునకు అన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించాను, ఇదే యెహోవా వాక్కు. చూడండి ఎంత గంభీరమైన మాటలు. మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు ఆ దినాల్లో బయలుపరిచిన ప్రవచనం ఇది. ప్రవచనపు మాటలు, దేవుని మాటలు. దేవుడు అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ఏం చూపి ఉన్నాను? ప్రేమ చూపి ఉన్నాను. దేవుడేమో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే వీళ్ళేమంటారు? ఏ విషయంలో మా ఎడల మీరు ప్రేమ చూపించారయ్యా? చూడండి, దేవునికి ప్రేమ లేనట్టుగా మాట్లాడుతున్నారు. చాలాసార్లు మనం కూడా ప్రభువేమో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ ఎడల నా ప్రేమ చూపిస్తున్నాను, విసుగక విడువక ఎడబాయిక నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే మనమేమంటాం? ఏ విషయంలో? దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనందరిని ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంత ప్రేమించాను? ఎంతో ప్రేమించాను కదండి. ఎంతో ప్రేమించాను. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏ విషయంలో ప్రేమిస్తున్నావయ్యా అని మనం అంటాం, కానీ చాలా విషయాల్లో ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అనంత ప్రేమామయుడైన యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. 3 విషయాలు చూపిస్తాను. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఏం చేశాడో 3 గంభీరమైన విషయాలు ఈ రాత్రి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం చూడండి. దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడో గంభీరమైన 3 విషయాలు మీకు చూపిస్తా. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరైనా. అయితే నీ దేవుడని యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించెను. చూడండి ఆ మాట, నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఎలా మార్చాడు? ఆశీర్వాదముగా చేసెను. హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమించి మన మీద ఉన్న శాపాన్ని ఎలా మార్చాడు? ఆశీర్వాదంగా మార్చాడు. ఈరోజు మనం ఎవరమో తెలుసా? ఆశీర్వదించబడిన వారమే. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారమే. అందుకని మన సంఘం పేరు కూడా ఏం పేరు? క్రీస్తు ఆశీర్వాద సంఘం. ఇది మనం ఆశీర్వదించబడిన వారం. దేవుడు మనల్ని ప్రేమించి చెప్పండి ప్రేమించెను గనుక నీ నిమిత్తము ఆ శాపమును ఏం చేశాడు? ఆశీర్వాదముగా చేశాడు. శాపాన్ని కొట్టివేశాడు, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడని యెహోవా. మనల్ని ప్రేమించి మన మీద ఉన్న శాపాన్ని ఎలా మార్చాడు? ఆశీర్వాదంగా మార్చాడు. పాస్టర్ గారు, మన మీద ఉన్న శాపం ఏంటో తెలుసా? ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది, ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ మీరినా అదేంటి చెప్పండి? శాపమే.
10 ఆజ్ఞల్లో ఎన్ని ఆజ్ఞలు? ఒక్క ఆజ్ఞ మీరిన. 10 ఆజ్ఞలు ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి మీద దేని అందే కానీ వేటి రూపమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి ఏం చేయకూడదు? సాగిలపడకూడదు. వాటిని ఏం చేయకూడదు? పూజింపకూడదు. నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించవలెను. తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యము నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇల్లునైనను భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. ఇవి 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ తప్పినా మనం ఎవరు చెప్పారు తెలుసా? శాపగ్రస్తులు. అది యేసు ప్రభు కల్వరి శిలువలో మన శాపాన్ని భరించాడు అంటే, ఆయన శాపగ్రస్తుడయ్యాడంటే ఏంటి తెలుసా శాపము? మనం ఏదైనా శాపం ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞ కాదు 10 ఆజ్ఞలు తప్పిన వాళ్ళమే మనం. ఏ ఆజ్ఞ కూడా మనం పాటించిన వారం కాదు. బాల్యం నుండి కదా, ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, బాల్యం నుండి నేను ఏం చేస్తున్నాను, వీటిని పాటిస్తున్నాను అన్నాడు. కానీ ప్రభు అన్నాడు, నీకొకటి మాత్రం, వాడి కొదువేందో వాడికి తెలుసుకోవాలి. ఆజ్ఞలు పాటిస్తున్నాడు. కానీ మనమైతే ధర్మశాస్త్రంలో రాయబడిన ఆజ్ఞలన్నీ ఉల్లంఘించి శాపగ్రస్తులమైన మనల్ని యేసయ్య ప్రేమించి, చూడండి ఏం చేశాడో, ప్రేమించి మన మీదున్న ఆ శాపాన్ని ఆయన మోసి, అందుకని యేసయ్య మన కొరకు ఏమయ్యాడు చెప్పండి? సిలువలో శాపగ్రస్తుడయ్యాడు, శాపగ్రాహి అయి. పౌలు రాశాడు ఆ మాట, ఆయన సిలువలో మన కొరకు ఏమయ్యాడు? శాపగ్రాహి అయి, శాపగ్రస్తుడై మన మీదున్న శాపాన్ని ఆయన భరించి మనకేమిచ్చాడు చెప్పండి? ఆశీర్వాదం ఇచ్చాడు. అదే అంటున్నాడు, నీ దేవుడిని యెహోవా నిన్ను ప్రేమించి ఏం చేశాడు చూడండి, నీ నిమిత్తము ఆ శాపమును ఎలా మార్చాడు చెప్పండి గట్టిగా? ఎలా మార్చాడు? ఆశీర్వాదముగా మార్చెను. ఇప్పుడు మనం ఎవరమో తెలుసా? మనం ఆశీర్వదించబడిన వారము. హల్లెలూయా! మనం బ్లెస్డ్ పీపుల్. మన మీద ఏ శాపం లేదు. ఎందుకంటే ఆ శాపమంతా కల్వరి శిలువలో యేసయ్య ఏం చేశాడు? భరించాడు. మనం ఇప్పుడు ఎవరమో తెలుసా? ఆశీర్వదించబడిన వారం. అందుకని పౌలు అంటాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకై పిలువబడ్డారు. దేవుని ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడ్డారు. ఇప్పుడు మీ మీద నా మీద ఏమి లేదు, మనందరి మీద ఏ శాపము లేదు. ఎంత గొప్ప ప్రేమ అండి! ప్రభు ఏమో నీ దేవుని యెహోవా నిన్ను ప్రేమించనంటే, ఇశ్రాయేలీయులు ఏమన్నారు? ఎక్కడ ప్రేమించావు? కానీ ప్రభు మనల్ని ప్రేమించి మన మీద ఉన్న శాపానికి ప్రతిగా మనకేమి ఇచ్చారు చెప్పండి? ఆశీర్వాదం. వీఆర్ బ్లెస్డ్ పీపుల్. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు చూడండి. మన శాపాన్ని ఆయన తీసుకొని, మన శాపాన్ని మన పాపాన్ని ఆయన సిలువలో మోసి శాపగ్రస్తుడై, ఆయన పాపము లేని పరిశుద్ధుడు సిలువలో మన కొరకు ఏమయ్యాడు? పాపముగా చేయబడ్డాడు. ప్రభు అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఆయన పుట్టుకతో పాపము లేని పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ఈ శాపాన్ని ఆయన మోసి కదండి మనకు శాపమునకు ప్రతిగా ఏమిచ్చాడు? ఎంత గొప్ప దేవుడండి!
యేసు ప్రభువులో ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయండి. అందుకనే క్రిస్మస్ టైంలో ఈ మాట నేను ఎప్పుడు చెప్తా. యేసు ప్రభు ఎవరో తెలుసా? ఆశీర్వాదాల మూట. జీసస్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ మిరాకల్స్. ఆశీర్వాదాల మూట ఆయన. యేసు ప్రభు మనకు ఆశీర్వాదము కదండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు. రక్షణ ఒక ఆశీర్వాదం, నిత్య జీవం ఒక ఆశీర్వాదం, మరణించిన ప్రభుతో నిత్యము బ్రతికే ఆశీర్వాదం. మన పాపమంతా సిలువలో కొట్టివేసి, మన శాపమంతా సిలువలో భరించి, ఆయన సిలువలో సహించి ఈరోజు మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఎక్కడ ప్రేమించాడు అనకూడదు. ఇంకా ప్రేమించాడా ప్రేమించలేదా? ఎంతో ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి మన శాపాన్ని తీసుకొని మనకి ఈరోజు ఏమి ఇచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు మనల్ని. కాబట్టి మనం ఆశీర్వదించబడిన ప్రజలము. చెప్పండి గట్టిగా, మనం ఎవరో చెప్పండి. ఇంత విన్న తర్వాత కూడా మనం ఇంటికి పోయి ఏం చేశానో, ఏ పాపం చేశానో నాకు ఇట్ట జరుగుతుంది అనకూడదు. మనం అనొచ్చా? మన మీద చెప్పండి ఇంకా ఏమీ లేదు. మనం ఎవరో చెప్పండి. క్రీస్తులో ఆశీర్వదించబడిన వారమే. హల్లెలూయా. క్రీస్తులో మనం ఎవరో చెప్పండి. ఆశీర్వదించబడిన వారమే. అంతేగాని ఇంత విన్న తర్వాత కూడా ఏం చేశానో, ఎందుకు ఇది వదిలిపెట్టలేదు, ఎందుకో నా బ్రతికెట్టుంది అనకూడదు. మనం వీఆర్ బ్లెస్డ్ 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 పీపుల్. దేవుని ప్రజలం మనం కదండి. బిలాము తన నోటితో శపించాలనుకున్నా దేవుడు ఆ శాపాన్ని ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వాదంగా మార్చాడు. ఎవరైనా మిమ్మల్ని శపించాలని చూసినా, వారి నోటితో మీ మీద శాపాలు వల్లించినా, దేవుడు మన నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చునుగాక. ఆ శాపాన్ని కొట్టివేసి నిన్ను ఆశీర్వదించునుగాక. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు. అది కారణం. యేసయ్య మనల్ని ప్రేమించాడు కాబట్టి ఎవరైనా నిన్ను శపించాలని చూసినా, ఎవరైనా నీ మీద శాపాలు వల్లించాలని చూసినా, ఎవరైనా నీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసినా, ప్రభు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆ శాపమును ఎలా మార్చాడు? కాబట్టి నువ్వు ఆశీర్వదించబడిన వాడవే. మోషే ఇశ్రాయేలు అందరిని చూసి ఏమంటాడు చెప్పండి? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించినా నిన్ను పోలిన వాడెవడు? ఎంత గొప్ప మనసు అండి. దేవుని బిడ్డలంగా ప్రభు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడు. అందుకని పాడతాం కదా మనం, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టేవారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టేవారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు ఉన్నారండి? ఎవరైనా యేసయ్యలాగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన మనల్ని ప్రేమించి శాపానికి ప్రతిగా మనకేమిచ్చాడు? ఆశీర్వాదం. మొదటి మాట, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన మీదన్న శాపాన్ని కొట్టివేసి మనకేమిచ్చాడు? కాబట్టి మనం ఎవరమో తెలుసా? ఆశీర్వదించబడిన ప్రజలమో. మనం ఎవరో చెప్పండి. ఎప్పుడు మనల్ని మనం ఏం చేయకూడదు? శపించుకోకూడదు, కించపరచుకోకూడదు. ఎందుకు? వీఆర్ బ్లెస్డ్ పీపుల్. మనం ఆశీర్వదించబడిన వారు. నాకెందుకు ఇలా ఉంది, నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అస్సలు అనకూడదు. క్రీస్తులో నేను ఆశీర్వదించబడిన దానను, క్రీస్తులో నేను ఆశీర్వదించబడిన వాడను, క్రీస్తులో నా కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబమే. గట్టి చెప్పండి హల్లెలూయా. అంతే అంతే. యేసయ్య మన కొరకంట
ఆయన దరిద్రుడాయాడట. ఎందుకు? మనల్ని ఏం చేద్దామని. ఏందండి ఆ మాట? మామూలు మాటలు కాదండి అవి మామూలు మాటలు కాదయ్యి. ఆయన మనలను ధనవంతులుగా చేయుట కొరకై మన నిమిత్తమో దరిద్రుడాయను. ఎవరవుతారండి మన కోసం? కానీ ప్రభు అంత ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదించాడు. ప్రేమించి మన శాపాన్ని కొట్టివేసి మనకు సిలువలో పరిపూర్ణమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. కాబట్టి మనము, నీవు నేను ఎవరమో తెలుసా? ఈరోజు చెప్పండి, ఎవరమో? ఆశీర్వదించబడిన వారమో. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను నీవు, నన్ను నేను, మనందరం ఎవరం కూడా మనల్ని మనం ఏం చేయకూడదు? కించపరచుకునే మాటలు మాట్లాడకూడదు. ఈ రోజు నుంచి మీ నోటిలో ఏదొచ్చినా నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు. చెప్పండి ఆ మాట పక్కన వాళ్ళతో చెప్పండి. నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు. చెప్పండి గట్టిగా, నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు. చెప్పండి ఆ మాట. నా ప్రభు నన్ను ఏం చేశాడు? నా ప్రభు నన్ను, మీరు కూడా లైవ్లో చూస్తున్న వాళ్ళు, నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు. నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు. అంతే. నువ్వు ఆశీర్వాదాలు చూడాలా? వాక్యం దగ్గరికి రా. నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించు. చూపిస్తాడు ఆయన. ఈరోజు నేను ఉదయం చాలా పనుల్లో ఉండి కూర్చున్నా. నేను ప్రభు కూర్చుంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయం అన్నాడు. కొన్నిసార్లు దేవుడు ఎట్లా మాట్లాడతాడు తెలుసండి? ఆశీర్వాదాలు మాటలు బైబిల్లోనే ఉంటాయి. తీసా నేను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం అన్నాడు. తీస్తే చదువు అన్నాడు. మొదట వచనాన్ని చదవమన్నాడు. చెప్తున్నాడు నాతో. ఆయన ఒక స్నేహితుడిలాగా. ఇంకా ఎట్లా అంటే ఇంకా అది నేను చెప్పేది కాదు. చదువు మొదటి వచనం నుంచి. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే పిలిచావు కదయ్యా. నేనన్నా పిలిచాను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామాన్ని ఏం చేశాడు? చేసుకున్నావు కదయ్యా. రెండవ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన ఏం చేశాడు? తన చేతి నీడలో నన్ను ఏం చేశాడు? నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు. చూడండి, ఆయన ఇట్లా మాట్లాడతాడు దేవుడు. నీలో నన్ను ఏం చేస్తానో మహిమపరుచుకునేదను అని ఆయన నాతో. ఈ వచనాలన్నీ చదువుతూ ఉంటే నాకు చాలా సంతోషం వేసింది. 18వ వచనం చూడండి. కన్నులెత్తి ఇక చూడటమే నా బాధ్యత. చూడమన్నాడు ఆయన. ఎందుకు? వీరందరూ కూడుకొనుచు వస్తారని చెప్పాడుగా. ఇక నేను నలుదిశలు చూడటమే. నేను ఎటువైపు చూస్తే అటువైపు నుంచి ప్రజలు ఏం చేస్తానన్నాడు దేవుడు. వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చున్నారు. నీవు వీరినందరినీ ఎలా అంట? ఆభరణముగా ధరించుకోదు. పెండ్లి కుమార్తె వడ్డానం ధరించుకొనున్నట్లు నీవు వారిని ఏం చేస్తావు? నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా. అసలు ఆశ్చర్యం అండి. దేవుని మాటలు అద్భుతం అండి. ఈ అధ్యాయం అంతా చదివితే నాకు ఇక అర్థం కాల, ప్రభు నువ్వు ఎంత గొప్ప దేవుడు. అలా మేము మాట్లాడుకుంటా ఈ అధ్యాయం గురించి మాట్లాడుతూ కొంతమంది సేవకులు వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. మధ్యాహ్నం కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి, మీరు రండి ఈరోజు సార్ రమ్మంటున్నారు. మీరు వెళ్ళేమో వెంటనే చక్కగా మన సమాధి తోట గురించి CBCకి కావాలి సార్. ఎంత బాగా మాట్లాడాడు కలెక్టర్ గారు. ఖచ్చితంగా వెంటనే ఆర్డీఓతో మాట్లాడాడు ఆయన. ఆర్డీఓతో మాట్లాడి నేను మీకు అది ఖచ్చితంగా చేయిస్తాను. ఎక్కడ చూసుకున్నారు మీరు స్థలం అన్నాడు. చూసుకున్నాం సార్, ఒక చోట ఉంది స్థలం, 4 ఎకరాలు ఉంది, B-ఫారం పట్టా అంటున్నారు. ఖచ్చితంగా దాన్ని నేను వినుకొని వచ్చినప్పుడు మీకు శాంక్షన్ చేయిస్తాను, అది మీకే ఇప్పిస్తాను. దాన్ని నేను ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా నేను మీకు ఆ సహాయం చేస్తాను. ఇంకా మీకు ఏది కావాలో CC ముందు మున్సిపాలిటీ రోడ్డు కూడా అడిగాను, ఖచ్చితంగా అది కూడా నేను మాట్లాడి చేయిస్తానన్నారు. ఎంత చక్కగా మనకి ఆయన ఈరోజు రెస్పాండ్ అయ్యారు కలెక్టర్ గారు. దేవుడు అద్భుత కార్యాలు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మనం ఆశీర్వదించబడిన వారమే.
కాబట్టి ఏ రోజు కూడా మనం ఎప్పుడు మనల్ని మనం కించపరుచుకోకూడదు. దేవా నన్ను ఎక్కడ ప్రేమించావని ఆయన మనం ప్రశ్నించకూడదు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి మన శాపమునకు ప్రతిగా మనకేమిచ్చాడు? ఆశీర్వాదం. మొదటి మాట, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి శాపము కొట్టివేసి మనకేమిచ్చాడు? ఆశీర్వాదం. రెండో మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండంలోనే 4వ అధ్యాయం. దేవుడు మనల్ని ప్రేమించి ఇంకా ఏం చేశాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏం చేశాడు? వదిలిపెట్టాడా? దేవుడు. దేవుడు నీ పితరులను ప్రేమించెను గనుక ఏం చేశాడు? వారి తరువాత వదిలిపెట్టాడా? చెప్పండి. దేవుడు ఎవరిని ఏం చేయవాడు కాదు, వదిలిపెట్టడు, విడిచిపెట్టడు. పితరులను ప్రేమించి వారి తరువాత చెప్పండి, వారి సంతానమును ఏం చేశాడు? హీ హ్యాస్ చూజన్ us, హీ హ్యాస్ బ్లెస్డ్ us. మొదటి మాట. రెండవది, హీ హ్యాస్ చూజన్ us, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వై? బికాస్ గాడ్ సో లవ్డ్ us. ప్రభు మనల్ని అంతగా ప్రేమించి వారి తరువాత వారి సంతానమును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. చూడండి, దేవుని ఆశీర్వాదాలు ఒక తరానికి సంబంధించినవే కాదు, అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకును ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్సాకు తర్వాత యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు తర్వాత 12 గోత్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. 12 గోత్రాల్లో యోధా గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. యోధా గోత్రములో దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదులో నుంచి చెప్పండి, దావీదు సంతానముగా ప్రభువైన యేసుక్రీస్తు వారే లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తులో మనందరిని ఏం చేశాడు? ఆయన ఏర్పరచుకున్నాడు. వీఆర్ చూజన్ పీపుల్ ఆఫ్ గాడ్. వై? బికాస్ గాడ్స్ లవ్డ్ us. దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు. దేవుడు ప్రేమించి ఒకటి శాపానికి ప్రతిగా ఆశీర్వాదం ఇచ్చాడు. రెండవది, ఆయన మనల్ని ప్రేమించి వారి తర్వాత వారి సంతానమైన మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. దేవుడు వదిలిపెట్టలేదండి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. వీఆర్ చూజన్ పీపుల్ ఆఫ్ గాడ్. మనం ఏర్పరచబడిన వారము. పేతురు అదే రాస్తారు కదండి, మనం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చూడండి, రక్షించబడిన దేవుని బిడ్డలు, క్రీస్తు రక్షణలోకి వచ్చిన వారు ఎవరో తెలుసా? వీఆర్ చూజన్ పీపుల్ ఆఫ్ గాడ్. మనం దేవుని చేత ఎవరు చెప్పండి? ఏర్పరచబడిన వారం. నీవు నేను సామాన్యమైన వారం కాదు. అందుకని మనల్ని మనం ఎప్పుడు కూడా ఎలా అంచుకోకూడదు? చులకనగా చూసుకోకూడదు. ఫస్ట్ మనల్ని మనం ఎప్పుడు కూడా ఎలా చూసుకోకూడదు? చులకనగా చూసుకోకూడదు. ఎందుకంటే యేసయ్య మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఏర్పరచుకున్నాడు. మనం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. వీఆర్ చూజన్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆధిక్యత అండి అది. లోకంలో చాలామంది ఉన్నారు కదండి. పేతురు పౌలు రాస్తాడు చూడండి, కొరింథీయులకు అసలు ఎంత గొప్ప మాటలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఈ మాటలు ప్రతిరోజు చదువుకోవాలి. మనం ప్రతిరోజు మన కోసం చదువుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి నేను చదువుతా చూడండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండు ఎవరిని చెప్పండి? మనం ఎవరిమి? మనం వెర్రివారమే.
దేవుడు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో మనం ఎవరని చెప్పండి? వీఆర్ వీక్డ్ పీపుల్. మనం వెర్రివారము, బలహీనులైన వారిని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. తర్వాత ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, ఒళ్ళు గగ్గురు పొడిచే మాట అండి అది. లోకంలో మనం అసలు దేంట్లో ఎన్నిక చేయబడ్డాం చెప్పండి? ఏ ఆధిక్యత ఉంది మనకు అసలు? నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? అదండి మన డిగ్రీ. చాలామంది వారి చదువులను బట్టి అతిశయిస్తారు. చాలామంది వారికి ఉన్న ధనాన్ని బట్టి అతిశయిస్తారు. చాలామంది వారి కులాన్ని బట్టి అతిశయిస్తారు. చాలామంది వారికి ఉన్న క్యాడర్ని బట్టి అతిశయిస్తారు. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుని తెలుసా? వెర్రి వారిని, బలహీనులైన వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ అదండి. కొన్నిసార్లు అనిపిస్తుంది, అసలు ఏముంది ప్రభువా, నీ పిలుపును వినటానికి, నీ స్వరాన్ని వినటానికి, నీ సన్నిధికి వచ్చి ప్రభువాని నీతో మాట్లాడటానికి ఏముంది మా దగ్గర? ఏముందండి మన దగ్గర? అబ్రహాము దేవునితో మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి? దుమ్ము ధూళి వంటి వాడనన్నాడు. నరుడను పురుగును ధూళి సముడను నీ రూపమునకు మార్చిన ఘనుడా. నరుడను పురుగును ధూళి సముడను నీ రూపమునకు మార్చిన ఘనుడా. నా తరమాని ప్రేమను కొలవగా, నా తరమాని ప్రేమను కొలవగా, నీ సేవనే చేతును దేవా తుది ఊపిరి వరకు. అద్భుత కరుడా, దీన స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసు దేవుడా. రాజ్యము నీదే, బలమును నీదే, మహిమయు నీదే, నిరతము నా తండ్రి. ఎవరమండి అసలు మన దగ్గర ఏ ఆధిక్యత ఉంది? లోకంలో ఎన్నిక లేని వారమైన మనల్ని ప్రభు ఏర్పడ. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అది దేవుని ప్రేమ. ఏ అర్హత, ఏ యోగ్యత లేని మనల్ని ప్రభు ప్రేమిస్తుంది. ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య. ఒకటి, ఆయన నిన్ను ప్రేమించి శాపమునకు ప్రతిగా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. రెండవది, నిన్ను ప్రేమించి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీఆర్ చూజన్ పీపుల్ ఆఫ్ గాడ్. ఏ యోగ్యత లేదండి, ఏ అర్హత లేదు, కానీ ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మూడవది, దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమా పత్రిక 8వ అధ్యాయం. అసలు ఈ అధ్యాయం ఒక అద్భుతమైన అధ్యాయం. ఈ అధ్యాయము ఒక అద్భుతమైన అధ్యాయం. ఏం చేశాడు చూడండి. 35 నుంచి చదువుకుందాం. 35 నుంచి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన,
మనలను ఎడబాపున ఇందుని గురించి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారమో వాదక సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో ఏ విజయం అండి? ఎంత గొప్ప విజయం అండి! దేవుని బిడ్డలంగా ఆయన మనల్ని ప్రేమించి వీటన్నిటిలో ఏమిచ్చారు చెప్పండి? అత్యధిక విజయము. వీఆర్ మోర్ కాంకరర్స్. మామూలు విజయం కాదండి, మామూలు విజయం అని రాయొచ్చు కదా. కానీ పౌలు ఏమంటాడంటే వీటన్నిటిలో మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనకేముంది? అత్యధిక విజయము. దేవుని బిడ్డలకు అత్యధిక విజయం ఎప్పుడు? ఎప్పుడు? నన్ను ప్రేమించిన రీతి చూడగా ఎంతో శౌర్యమే అది నా ఇన్నైనది కదండి. జయమే జయమే వేలల జయమే. జయము మామూలు జయం కాదు, అత్యధిక విజయము. వస్తాయండి, శ్రమలు రావని ప్రభు చెప్పలా. చూడండి ఏమేమి వస్తాయి. మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినా. చెప్పండి ఏముంటుంది క్రైస్తవ జీవితంలో? ఏముంటుంది? పోయిన వారం డెంగ్యూ అని చెప్పారు నాకు. 2 రోజులు సూదులు. మరలా బుధవారం బైబిల్ స్టడీకి వాడుకున్నాడు దేవుడు. ఎట్లా వచ్చా నాకు తెలియదు అసలు. ఆదివారం రాత్రి నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్, గ్యాస్ ఫామ్ అయింది. ఓన్లీ మజ్జిగ, ఒక్క గ్లాస్ మజ్జిగ తాగితే అది లోపల పోవటం కనా కష్టం అయిపోయింది. అంత మజ్జిగ లోపల పోవటం కనా కష్టమైంది 24 గంటల్లో. ఎలా ఇస్తున్నాడు ఆ శక్తి? వాక్యం ఎలా ఇస్తున్నాడు? అప్పటికప్పుడే ఈ ఆలోచనలన్నీ, ఈ వాక్య తలంపులన్నీ కూర్చొని అప్పటికప్పుడు ప్రభువా కారులో సిద్ధపడ్డా. నేను ఏం చెప్పాలి బైబిల్ స్టడీకి? ఏం చెప్పాలి ప్రభువా? మధ్యాహ్నం అంతా ఇట్టు వచ్చాను, ఏం చెప్పాలి? యెషయా 49 అధ్యాయం చెప్పమంటావా? ఏం చెప్పాలంటే ప్రభువు ఎలా ప్రేమించాడు. శ్రమ వస్తుందండి, శ్రమలో కూడా వదిలిపెట్టలే ఆయన. శ్రమ అయినా ఆ తర్వాత చూడండి బాధలుంటాయి. బాధలే జీవితం కాదు, బాధలుంటాయి. అది ఒక మూలే. బాధ అయినను తర్వాత హింసలుంటాయి, తర్వాత కరువు ఉంటుంది, తర్వాత వస్త్రహీనత ఉంటుంది, తర్వాత ఉపద్రవాలు ఉంటాయి, తర్వాత ఖడ్గాలు ఉంటాయి. అయితే వీటన్నిటిలో కూడా దేవుని ప్రేమ నిన్నేం చేయదు? ఎడబాపదు. గొప్ప విషయం. వదిలిపెట్టండి. ఈరోజు శ్రమ వచ్చిందని నువ్వు వదిలిపెట్టచ్చేమో కానీ దేవుని ప్రేమ మాత్రం నిన్ను వదిలిపెట్టదంతే. యేసు వారిని ప్రేమించను. ఎప్పటి వరకు ప్రేమించాడు తెలుసా? అంతము వరకు. ఎంత ఇష్టమో నాకు ఆ పాట. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా 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 యేసుని కృపా అంతము వరకు, యుగ సమాప్తి వరకు, యేసయ్య రాకడ వరకు వదిలిపెట్టడు ఆయన. ఎడబాపుడు అయినను 37వ వచనం, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో ఈరోజు మీకు అత్యధిక విజయం కలుగునుగాక.
ఏ శ్రమలో, ఏ బాధలో, ఏ కరువులో, ఏ ఉపద్రవాల్లో, ఏ కష్టంలో, ఏ ఖడ్గంలో నడుస్తున్నారో వీటన్నిటిలో ప్రభు మీకు అత్యధిక విజయం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన మిమ్మల్ని ఎడబాపడు, ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. వదిలిపెట్టడండి, వదిలిపెట్టడు. తల్లిదండ్రులు వదిలిపెడతారు. భలే పాటలు ఉన్నాయండి, అసలు పాటలు వస్తున్నాయి. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ కదండి. వాళ్ళ ప్రేమలు ఎంతవరకు? తల్లి ప్రేమ ఎంతవరకు? తల్లి ప్రేమ మంచి ప్రేమే, గొప్ప ప్రేమే కాదన్న, కానీ తల్లి ప్రేమ కూడా ఈ రోజుల్లో తల్లి మరిచిపోద్ది. నిద్రపోయేటప్పుడు తల్లి మరిచిపోద్ది కదండి. తల్లిదండ్రులైనా మర్చిపోతారు, కానీ నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను మర్చిపోడా. శ్రమలో, కరువులో, ఖడ్గంలో, ఉపద్రవాల్లో కూడా నీకు అత్యధిక విజయం ఇస్తాడు ఆయన. ఎందుకంటే బికాస్ హీ లవ్స్ యూ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించి నిన్ను ఆశీర్వదించాడు. మొదటి విషయం, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి, నువ్వు ఆశీర్వదించబడిన దానవు. నీ మీదకి ఏ శాపము లేదు. ఆ శాపమంతా ఆయన తీసుకున్నాడు సిలువలో. నిన్ను ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించాడు. వీఆర్ బ్లెస్డ్ 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 పీపుల్ ఆఫ్ గాడ్. మనం ఆశీర్వదించబడిన వారము. రెండవది, ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను. లోకంలో చాలామంది ఉన్నారండి, జ్ఞానులు చాలామంది ఉన్నారు, కానీ ఎన్నిక లేని వారం, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మూడవది, ప్రేమించి వీటన్నిటిలో ఏమి ఇచ్చాడో చెప్పండి మనకి? అత్యధిక విజయం. వీఆర్ మోర్ కాంకరర్స్. క్రీస్తులో అత్యధిక విజయం పొందొచ్చున్నా. కాబట్టి దేవుడు మనకి ఇంత ఆధిక్యత ఇచ్చాడు. కాబట్టి ప్రభు బిడ్డలంగా వీటన్నిటిని మనం ఏం చేయాలి చెప్పండి? స్వతంత్రించుకోవాలి. ఈ ఆశీర్వాదాలన్నీ ఆయన ప్రేమ ద్వారా పొందుకోవాలి. ఈ ఆశీర్వాదాలన్నీ ఆయన ప్రేమలో రుచి చూడాలి. అదే అంటాడు దావీదు, యెహోవా ఉత్తముడని ఎలా అంట? ఊరక పాడితే కాదు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా. పాటలకు కాదు. నేను పాపం సంధ్యక్క పాయసం కాసుకొని వచ్చి బాగుందిలా అంటే సరిపోయేదా? ఏం చేయాలి చెప్పండి? తిని చూస్తే అప్పుడు ఆమె ప్రేమ దాంట్లో కనపడింది. ప్రేమ ఎంత ప్రేమతో చేసుకోవచ్చు. రుచి చూడాలి. ప్రభుని కూడా మనం రుచి చూడాలి. క్రీస్తులో రుచి చూడాలి. యేసయ్య రుచి చూడాలి. ఎలా రుచి చూస్తావు? నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు. నిన్నెంత ప్రేమించాడో తెలుసుకొని ఈరోజైనా నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే, ప్రేమించి నీకోసం ఏం చేశాడు చెప్పండి? శాపాన్ని కొట్టివేసి ఏమి ఇచ్చాడు? ఆశీర్వాదాలు ఇచ్చాడు. క్రీస్తులో మనం ఆశీర్వదించబడిన వారు. రెండోది, ఆయన ప్రేమించి మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారు. మన దగ్గర ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, ఏ సర్టిఫికేట్ లేదు. ప్రభు ప్రేమించాడు. ఏముంది మన కాడ? పాడతారు చాలా, ఏముంది నాలో, ఏముందయ్యా నా కాడ? ప్రభా నేనేమిస్తాను? ఏమీ లేదు. ప్రభు ప్రేమించాడు. ప్రేమించాడు. దొరసామి ఆరోగ్యం గారని ఆంధ్రప్రదేశ్తో కీర్తన పుస్తకాలు 81వ పాట, భజన చేయొచ్చు భక్త పాలక. ఆ పాటలు రాస్తాడు ఆయన. చెడినవాడా నైనా నన్ను రదీసి బ్రోచినావు, పడిన నాదు గోతి నుండి పైకి లేవా నేతినావు, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామము. చెడినవాడనైనా నన్ను చేరదీసేవయ్యా. ప్రభు మన కాడి ఏమి లేకపోయినా ఏర్పాటు చేసుకుని, రెండోది ఆయన ప్రేమించి ఏర్పాటు చేసుకుని, మూడోది ఆయన ప్రేమించి
మనకెదురవుతున్న ఈ వీటన్నిటిలో మనకేమిచ్చాడు? కొంతమంది రోగం వస్తే చాలు ఇంతే అయిపోతానేమో, పోతాం అనుకుంటే పోతాం. మనం ఎప్పుడు అనుకోకూడదు అమ్మో ఇది ఎక్కడ దాకా తీసుకెళ్తుందో. పేతురు కూడా యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు దీని అంతమేమవునో అంటాడండి. భలే ప్రసంగం చెప్పాడు మాసిలమని గారు. నేను చిన్నప్పుడు ఆ మాట మీద దీని అంతమేమవునో. పేతురు యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు ఆ ప్రధాన యాజకుడి ఇంటి దగ్గర తిరుగుతూ ప్రభుని పట్టుకున్నప్పుడు దీని అంతమేమవునో. ఏం కాదండి, ప్రభు మనకు అన్ని ఆశీర్వాదాలు వదిలిపెట్టలే పేతుర్ని. ప్రభు పేతురు తన గురించి కూడా అనుకుని ఉండొచ్చు, నా పరిస్థితి ఏంటి, నా తర్వాత ఆ పరిస్థితి ఏంటి అనుకుని ఉండొచ్చు పేతురు కూడా. అందుకనే దీని అంతమేమవునో అనుకున్నాడంట. వదిలిపెట్టలే, ఎవడు వదిలిపెట్టడు. వీటన్నిటిలో అత్యధిక విజయం. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న శ్రమైన రోగమైన ఈరోజు వరకే. రేపు నువ్వు అత్యధిక విజయం చూడబోతున్నావు. హల్లెలూయా. ఇక కాసేపట్లోనే అత్యధిక విజయం చూడబోతున్నావు. హల్లెలూయా. ప్రభు ఈరోజే నీ జీవితంలో అత్యధిక విజయం ఇచ్చునుగాక, అత్యధిక విజయం ఇచ్చునుగాక. ఎందుకంటే నిన్ను ప్రేమించాడు యేసయ్య. ఆయన ప్రేమించినట్టుగా లోకంలో ఎవరు నిన్ను ప్రేమించలేదా? ప్రార్థన చేస్తానండి, కళ్ళు మూసుకుందాం. దేవుడి రాత్రి మనకిచ్చిన శ్రేష్టమైన ఈ వాక్యాన్ని బట్టి ప్రభు అన్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఇశ్రాయేలీలే కాదు, ఈరోజు మనల్ని ప్రభు ప్రేమించాడు. ఏ విషయంలో ప్రేమ చూపించి అనబాకండి. నేను యాకోబుని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు యేసయ్య. ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమించి శాపమునకు ప్రతిగా ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రేమించి పితరుల తర్వాత వదిలిపెట్టల, నీ సంతానం మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నానన్నాడు. ప్రేమించి వీటన్నిటిలో అత్యధిక విజయం ఇస్తున్నానన్నాడు. దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. ఈరోజు నీకు ఎదుర్కొంటున్న శ్రమ, కరువు, ఖడ్గము, అనారోగ్యం ఏదైనా ఈరోజు నువ్వు అత్యధిక విజయం చూడబోతున్నావు బిడ్డ. ప్రభు నిన్ను ఇప్పుడే స్వస్థపరుస్తునుగాక. ప్రభు అత్యధిక విజయంతో నిన్ను ఆశీర్వదించునుగాక. ధైర్యం తెచ్చుకో. అత్యధిక విజయం నీ కొరకు సిద్ధపరిచాడేసే. అత్యధిక విజయంతో నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు. నీ కోసం ఆయన అత్యధిక విజయం సిద్ధపరిచాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనకి ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి, దేవా నన్ను ప్రేమించావయ్యా. అనేక సార్లు నేను అనుకున్నాను, నన్ను ఎవరు ప్రేమించటం లేదు, నా దగ్గరికి ఎవరు రావటం లేదు, నన్ను ఎవరు పలకరించడం లేదు, నన్ను ఎవరు పరామర్శించడం లేదు, నన్ను ఎవరు కనీసం నన్ను ఎవరు జ్ఞాపకం కూడా చేసుకోవాలి అనుకుంటున్నా. కానీ ఈ రాత్రి నీ సేవకుడి ద్వారా విలువైన అమూల్యమైన ఈ మాటలు నాకు అందించావు. నన్ను ప్రేమించి నాయన నా శాపాన్ని తీసివేసి నన్ను ఆశీర్వదించావు. ఈరోజు నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, ఆశీర్వదించబడిన కుటుంబం నాది. బిలాము శపించాలనుకున్నాడు కానీ ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చావయ్యా. నన్ను ప్రేమించి మనుషులు నన్ను శపించాలి, వారి నోటితో శాపవచనాలు పెట్టాలనుకున్నారు కానీ నాయన ఆ శాపానికి బదులుగా నాకు ఆశీర్వాదం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. నన్ను ప్రేమించి నా పితరుల తర్వాత నా సంతానం నన్ను ఏర్పాటు చేసుకున్నావయ్యా. నువ్వెంత మంచి దేవుడవయ్యా. లోకంలో ఎన్నిక లేని బలహీనురాలనైనా నీచురాలనైనా తృణీకరించబడిన నన్ను ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకున్నావయ్యా, నీకు స్తోత్రాలు. నన్ను ప్రేమించి వీటన్నిటిలో నాకు అత్యధిక విజయం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. నేను చాలాసార్లు డేలా పడిపోయాను, కృంగిపోతున్నాను, బాధపడుతున్నాను. ఇదేనా నా బ్రతుకు, ఇంతేనా నా జీవితం, ఇదేనా నా పరిస్థితి? కాదు, వీటన్నిటిలో అత్యధిక విజయం ఉంది. ఆ విజయాన్ని చూసే కన్నులు నాకు దయచేదేవా. నీ అత్యధిక విజయాన్ని అనుభవించే ఆ జీవితం నాకు దయచేదేవా అని ప్రభుని అడుగుదా. మహాపరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రం. ఈ రాత్రి బైబిల్ స్టడీలో మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న ప్రతి మాట మీ మాట తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించారు, ప్రేమిస్తున్నారు, అంతం వరకు ప్రేమిస్తారయ్యా.
లోకంలో మనుషుల ప్రేమ కాసేపు ఉంటుంది, తాత్కాలికమే. మనుషుల ప్రేమ కొద్దిసేపే, పరిస్థితులు మారిపోతే మనుషులు కూడా మారిపోతారు. కానీ మీ ప్రేమ శాశ్వతమైనది. లవ్ ఈజ్ అన్ ఎటర్నల్ లవ్. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీకు స్తోత్రాలు. ప్రేమించి మా శాపమునకు ప్రతిగా మమ్మల్ని ఆశీర్వదించిన దేవానికి స్తోత్రాలు. ప్రేమించి మమ్మల్ని ఏర్పరచుకున్న దేవానికి స్తోత్రాలు. ప్రేమించి వీటన్నిటిలో అత్యధిక విజయం ఇస్తున్న దేవానికి స్తోత్రాలు. వీటన్నిటిలో అత్యధిక విజయం మేము పొందుతున్నామయ్యా. ఈ మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. రాత్రి బైబిల్ స్టడీకి వచ్చిన బిడ్డలు, సన్నిధిలో చూస్తున్న బిడ్డలు, లైవ్లో చూస్తున్న బిడ్డలు దీవించి ఈ ఆశీర్వాదకరమైన ప్రతి మాట మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని గంభీరమైన సత్యము మేమందరం తెలుసుకుని నాయనా, మీ ప్రేమలో ఇంకా వేరుపారి ఎదిగి ఫలించి ప్రేమలో అభివృద్ధి పొందే భాగ్యం దయచేయమని, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా మేము కూడా తోటి వారిని ఒకరినొకరు ప్రేమించుకొని మీ ప్రేమలో, మీ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మేము తెలుసుకొని నాయన, ఆ ప్రేమలో వేరుపారి జీవించే భాగ్యం దయచేయమని, వచ్చిన బిడ్డలను దీవించమని, సిబిసి పరిచయలను దీవించయ్యా. రేపు సాయంత్రం జరిగే గెట్ టుగెదర్ని దీవించండి. క్రిస్మస్ నూతన సంవత్సర కార్యక్రమాల కొరకు ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు రూపొందించుకోవడానికి నీ బిడ్డలు నడిపించి చక్కటి ఆలోచనలతో ప్రభా, మరి స్టార్ డెకరేషన్ విషయం దగ్గర నుంచి క్యాలెండర్స్, క్రిస్మస్, సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్, జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఆశీర్వాదకరంగా ప్రణాళికబద్ధంగా మాట్లాడుకొని కార్యక్రమాలు మీ నా మహిమార్థమై ప్రభా, మీరు మీ చిత్తంలో ఏర్పాటు చేసిన సంఘం ఇది, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. సమస్తమైన అన్యజనులకు ప్రభా మమ్మల్ని వెలుగుగా మీరు నియమించుకున్నారు. మీ కార్యాలు జరిగించి సంఘం ద్వారా మీ చిత్తాన్ని బయలుపరుచుకొని మీరు రాకడ కొరకు అనేక మందిని సిద్ధపరిచి ఆ భారంతో మమ్మల్ని నింపమని, కార్యక్రమాలన్నీ దీవించమని, ఈరోజు ప్రభా మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రావటానికి కూడా మీరు కృప చూపించారు. దాని విషయంలో కూడా మీరే కార్యాలు జరిగించి, అధికారులు ప్రభా మీ చేతిలో ఉన్నారయ్యా, రాజుల హృదయం మీ చేతిలో ఉన్నాయి. మీరే మీ కార్యాలు జరిగించి మా సంఘాన్ని పరిచయం దీవించమని, సంఘ కుటుంబాలన్నిటి మీద మీ ఆశీర్వాదాలు కుమ్మరించి, కన్నులెత్తి నలుదిశలు చూడమో, ఇదిగో మీరందరూ నీ వద్దకు వచ్చుచున్నారని చెప్పావు కదా ప్రభువా. సమస్త జనులకు ఈ సిబిసి పరిచర్యలు దీవెనకరంగా ఉన్నట్లుగా మీరు నడిపించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, ఇంకా బలమైన వర్తమానాలతో మంచి ఆరోగ్యాలతో మమ్మల్ని దీవించి పరిచర్యలు మీ నామానికి మహిమకరంగా వాడుకున్నామని, సిబిసికి ప్రయాసపడుతున్న బిడ్డలను, ప్రోత్సహిస్తున్న బిడ్డలు, ప్రార్థిస్తున్న బిడ్డలు, పరిచర్యలు సహకరిస్తున్న బిడ్డలు ఒక్కొక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఈ చిన్న మొక్కను మీరు ఆశీర్వదించి బహుతరములకు ఆశీర్వాదకరంగా చేయమని, శాశ్వత శోభాతిశయముగా మార్చమని, కృప దయచేయమని, ఈ పరిచర్య ద్వారా దీవించబడుతున్న ఒక్కొక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ రాత్రి సన్నిధికి వచ్చిన బిడ్డలకు, లైవ్లో చూస్తున్న వారికి, సంఘమంతటికి, సిబిసి పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడైండునుగాక. ఆమేన్.